హైపోథైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజంలో ఏమేమి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలో కూడా తెలుసుకుందాం. సో మన బాడీలో బ్రెయిన్లో మనకి ఒక పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. ఇది మనకి TSH అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ TSH అంటే మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ మనకి థైరాయిడ్ గ్లాండ్కి అంటే ఇక్కడ ఉంటుంది. ఇది ఒక బటర్ఫ్లై షేప్లో నెక్ దగ్గర ఉంటుంది. దీన్ని మనం థైరాయిడ్ గ్లాండ్ అని అంటాం. ఈ థైరాయిడ్ గ్లాండ్కి ఈ పెట్యూటరీ గ్లాండ్ TSH అనేది పంపి ఇది T3 అండ్ T4ని ప్రొడ్యూస్ చేయమని మనకి ఒక కమాండ్ అనేది ఇస్తుంది. సో ఈ థైరాయిడ్ హార్మోన్ మన బాడీకి ఎలా యూజ్ అవుతుందంటే మెటబాలిజంకి, ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి, ఇంకా బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, మంచిగా ఉంచడానికి, ఇంకా మనకి గ్రోత్కి, ఇవన్నీ మనకి ఈ హార్మోన్ అనేది రెస్పాన్సిబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఎలా తయారవుతుందని చూసుకుంటే మనకి అయోడిన్ అనే మినరల్, అట్ ద సేమ్ టైం థైరోసిన్ అనే అమినో యాసిడ్ రెండు కలిస్తే మనకి T3 అండ్ T4గా మారుతుంది. సో కొన్నిసార్లు ఇది మనకి హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇవి రెండు రకాలుగా చూస్తాము, హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. ఈ హైపోథైరాయిడిజంలో మనం ఏం చూస్తామంటే బరువు చాలా ఎక్కువగా పెరుగుతుంది. అంటే మనకి థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అనేది అవుతుంది. సో మీకు మెటబాలిజం అనేది స్లో అవుతుంది. మనం సిమ్టమ్స్ చూసుకుంటే వెయిట్ గెయిన్ అనేది చూస్తాము. ఇంకా మనకి కూల్ టాలరెన్స్ అనేది తగ్గిపోతుంది. హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ డ్రై స్కిన్ అనేది కూడా ఉంటుంది. సో మీకు హెల్ప్ అయ్యే ఫుడ్స్ అయితే అయోడైజ్డ్ సాల్ట్ అనేది యూజ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎగ్, ఫిష్, మిల్క్, కర్డ్ ఇలాంటి ఫుడ్స్ అనేది తీసుకోండి. పక్కా మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేవి కూడా పక్కా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఎక్సెసివ్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, ఇంకా షుగర్ ఫుడ్స్ ఇవి టూ మచ్గా తీసుకోకండి. అట్ ద సేమ్ టైం జంక్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయండి. ఇంకా రాగా మనము క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బ్రాక్లీ కానీ ఫ్రీక్వెంట్గా తీసుకోకండి. ఒకవేళ తీసుకున్న మినిమం కొంచెం అమౌంట్ తీసుకొని. అట్ ది సేమ్ టైం మనకి హైపర్ థైరాయిడిజం అంటే మనకి ఈ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అనేది అవుతుంది. సో మీకు మెటబాలిజం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా మనకి సడన్గా వెయిట్ లాస్ అనేది చూస్తాము. ఇంకా హార్ట్ బీట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్ హార్ట్ బీట్ అనేది చూస్తాము. యాంగ్జైటీ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఇంకా మనకి ఎక్సెసివ్ స్వెట్ అనేది ఉంటుంది. ఇంకా హ్యాండ్స్లో స్వెట్ అనేది కూడా చూస్తూ ఉంటాం. సో మీరు ఇలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. అంటే మనకి కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది హోల్ గ్రెయిన్ ఫుడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా మనకి నట్స్, ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోండి. సో మీరు కొన్ని ఫుడ్స్ ఇంగ్రీడియంట్స్ అనేది కూడా మీరు అవాయిడ్ చేయాలి. ఎక్సెసివ్ అయోడైన్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఇంకా మీకు సీవీడ్ సప్లిమెంట్స్ అనేవి అవాయిడ్ చేయండి. అండ్ టూ మచ్ ఆఫ్ కెఫెయిన్ అంటే టీ కానీ, కాఫీ కానీ ఇవి అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకా మనకి ఎనర్జీ డ్రింక్స్ అనేవి కూడా అవాయిడ్ చేయాలి. ఇంకా మనకి ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఈ సెల్ఫ్ మెడికేషన్ అనేది చేసుకోకూడదు. మనకి బ్లడ్ టెస్ట్ త్రూనే మనకి TSH అండ్ T3 అండ్ T4 చెక్ చేసుకొని మాత్రమే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రం ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ చేయాలి. సో సెల్ఫ్ మెడికేషన్ అనేది యూజ్ చేయకండి ప్లీజ్. అండ్ హెల్తీగా ఉంటే మీ డైట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇంకా స్లీప్ అనేది మేనేజ్ చేసుకోండి. సో ఇది మీకు చాలా హెల్ప్